విజయవాడ ప్రజలు మోదీ రోడ్ షోకి ఘన స్వాగతం పలికారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఇదే నిదర్శనమని ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. 2019 నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ తీసుకొచ్చిందని విమర్శించారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి మల్లికార్జున మరిన్ని వివరాలు అందిస్తారు. కూటమి సభ్యులందరూ కూడా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోపై మనతో మాట్లాడేందుకు విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, నిన్న రోడ్ షో కూడా చూడటం జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది కూడా. ఎలా ఉంది సార్, అట్లా ఎలా ఏర్పాటు జరిగింది, ఎలాంటి మీరు అనుకున్న దానికి ఎలా రీచ్ అయ్యారు? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజయవాడ నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. అందరూ కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, అంతేకాకుండా రాష్ట్రంలో రావాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి అపూర్వ స్వాగతం. అందరం కూడా ఇవాళ మోడీ గారికి అద్భుతమైన స్వాగతం పలికి మన కళల రాజధాని అమరావతి, అంతేకాకుండా మన పోలవరం, మన చింతలపూడి, ఇటువంటి అన్ని సమస్యలు కేంద్ర సహాయంతో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2019 నుంచి 2023 వరకు వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి అందుకే అంత అద్భుతమైన స్వాగతం పలికాం. మోడీ గారు కూడా ట్వీట్ చేశారు, బ్రహ్మాండమైన రోడ్ షో చేశానని ప్రధానమంత్రి గారు కూడా ట్వీట్ చేయడం మా అందరికీ ఆనందం కలిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ విజయవాడలో రోడ్ షో చూస్తే మార్పు ఏంటో రాష్ట్ర ప్రజలందరి దగ్గర అర్థమవుతుంది. మేము అధికారంలో రాబోతున్నాం, చాలా ఆనందంగా ఉంది. అందరికీ విజయవాడ ప్రజలందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. వారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇటువంటి అద్భుతమైన రోడ్ షో చేసిపించిన విజయవాడ నగర ప్రజలకి, ఎటువంటి ఆదరణ చూపించిన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూస్తాను? ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నికలు సజావుగా సాగడం లేదంటే రౌడీజం చేసేది వాళ్ళు. మేము ప్రజల వద్ద ఉన్నాం, ఏ రోజు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టి ఇలా సజావుగా సాగకుండా చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి ఎన్నికల వరకు కూడా బయటకు రాకుండా చేసి ఏదో గెలిచిపోదామని చూశారు. ప్రజాగ్రహం ముందు ఏమీ తప్పలా కాబట్టి వాళ్ళ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. నువ్వు ఎన్ని జిమిక్కులు, ఎన్ని ఎత్తులు, కోడికెత్తు కేసులు, గులకరాయి కేసులు, కొత్తగా ఎన్నికలు సరిగ్గా సాగవేమోనని భయం అంట. ఎన్ని ఎత్తులు జిమిక్కులు చేసినా కూడా ఇవాళ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. ఇంకొక 25 రోజుల్లో 5 సంవత్సరాల నిరీక్షణ తెరబడి ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కంపల్సరీగా 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 4 రోజుల రోడ్లో కూడా ప్రజాప్రభుత్వం రాబోతుందంటూ కూడా చిన్ని చెప్తున్న పరిస్థితి.